సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. సార్ నమస్తే. సార్ సుధాకర్ రెడ్డి గారు, మీ తెలుగుదేశం వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఒక మాట ఉంది సార్. తెలుగుదేశం వాళ్ళు పోరాడితేనే మీరు ప్రభుత్వంలోకి రాలా. తెలుగుదేశం వాళ్ళు అలాగే సమాజంలో నుంచి వచ్చిన వివిధ వర్గాల వాళ్ళందరూ కూడా మీతో కలిసి పోరాడితే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే చాలా మంది తెలుగుదేశం పార్టీలోనూ బయట కూడా త్యాగాలు చేశారు. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి కొంతమంది టిక్కెట్ల ఆశావాహులు కూడా వదులుకున్నారు. టిక్కెట్లు వదులుకొని పార్టీ కోసం కష్టపడ్డారు. సో చంద్రబాబు గారు కూడా వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. కాకపోతే చంద్రబాబు గారిలో ఉన్న ఒక చిన్న తప్పు ఏంటంటే అండి, ఈ నామినేటెడ్ పోస్టులు గాని ఏయైనా సరే దాన్ని నాంచి కూర్చోబెడతారు. ఎప్పుడు కూడా దాన్ని చివరి సంవత్సరంలోనో లేకపోతే లాస్ట్ 2 ఇయర్స్‌లోనో ఇస్తారు. ఫస్ట్ 3 సంవత్సరాలు ఆటిల్ని ఖాళీగా పెడతారు. సో ఈసారి చంద్రబాబు గారు ఏమన్నా మారారు, ఇమ్మీడియేట్‌గా కూడా నామినేటెడ్ పోస్టులన్నీ ఓపెన్ చేస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఆ నామినేటెడ్ పోస్టులు ఓపెన్ చేయలేదు సార్. ఎస్పెషల్లీ జనాలందరూ కూడా క్యూరియాసిటీ ఉందంటే టీటీడీ చైర్మన్ ఎవరికిస్తారు అని. దానికోసం చాలా మంది కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సో ఈళ్ళందరినీ అంటే ఎప్పుడు సార్ అంటే చంద్రబాబు గారు గతంలో నుంచి కూడా ఏమి నేర్చుకోలేనట్టు చూడాలా? లేకపోతే ఎందుకు ఈటిల్ని ఇంకా అసల దృష్టి సారించలేదని చూడాలి అనుకోవాలి వీటి మీద? సరే, మీరు చక్కటి ప్రశ్న వేశారు. నిజంగా ఇప్పుడు అందరికి కూడా దీని మీద అవగాహన కల్పించడం అవసరమండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు. స్వార్థపరత్వం కంటే సమాజ హితం కోరి ఆయన పదవులు ఇస్తారండి. నా అనుభవంలో చెప్తున్నాను. ఎందుకంటే నేను గమనిస్తున్నానండి. చాలా మంది పదవులు కోరుకోవడంలో తప్పేం కాదండి. అంటే ప్రతి కార్యకర్త అండి అందరి కృషి వల్లనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే అన్ని వర్గాల ప్రజల అండదండలు ఉంటేనే ఇంత భారీ మెజారిటీ సాధించగలిగాం. అయితే అందరికీ పదవులు ఇవ్వగలమా అండి? ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ కార్పొరేషన్లు లేకపోతే రకరకాలవన్నీ ఒక 100 ఉంటాయి అనుకుందాం. నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. 100, 95 ఎంతో ఉంటాయి. జిల్లా స్థాయి పదవులు వేరు ఉంటాయి, మండల స్థాయి పదవులు ఇవన్నీ ఉంటాయి. కానీ దీనికంటే 10, 20 రెట్లు ఎక్కువ మంది ఆశించేటప్పుడు ఎలా ఇవ్వాలి చెప్పండి సార్? ఎలా ఇవ్వాలి అంటే అధికారం వస్తానే అందరికి పదవులన్నీ రాసి ఇచ్చేసేది వీలవుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాసెస్ లో ఉన్నారండి. మనం ఏం తప్పు పట్టాల్సిన పనిలేదు. అంటే నేను కొంత అధికార ప్రతినిధిగా కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి బయటికి చెప్పను ఎలా ఉంటాయని. ప్రాసెస్ లో ఉందండి. మాకు ఒక ప్రోగ్రామ్స్ కమిటీ ఉంది. లీడర్లు అన్నీ కూడా సర్వేలు చేస్తున్నారు, వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఒక పదవికి 10 మంది 20 మంది కూడా ఆశిస్తారండి ఒకే పదవిని. వాళ్ళందరిలో కూడా అర్హతలు ఉండొచ్చు. 20 మందికి ఆ పదవి తీసుకునే అర్హత ఉంటుంది. కానీ పదవి ఒకటే. ఏం చేయాలి చెప్పండి? దాన్ని కాచి వడపోచి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ లో ప్రాంతాలను చూడాలి, కులాలను చూడాలి, వర్గాలను చూడాలి, పని చేసిన వాళ్ళు చూడాలి, వాళ్ళకున్న పరిజ్ఞత తెలివితేటలు చూడాలి. ఎవరికంటే వాళ్ళకి పదవి ఇచ్చేస్తే దేనికండి? ఆ సంస్థ బాగుపడాలి కదా, ఆ సంస్థకి వాళ్ళు న్యాయం చేయాలి కదా. ఇలా అన్ని కోణాల్లో పరిశీలించే పనులు జరుగుతా ఉంది. తప్పకుండా 1 by 1 నామినేటెడ్ పదవులన్నీ ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఈ అవుతానే కలెక్టర్లన్నీ అయితే ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, మిగతా అధికారుల్ని మార్చడం, అవి చేసుకోవడం, ఇవి చేయడం, ఈ తర్వాత ఈ పనుల మీద ఉంటే ఒకే మనిషి అంటే అందరూ చూస్తున్న అన్నింటినీ పర్యవేక్షించి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా 10 తలకాయలు 100 చేతులు ఉన్నాయా అండి? ఆయనకి ఏమైనా 24 గంటలు కాకుండా ఎక్కువ ఉంటుంది ఆ టైం. ఈ 24 గంటలు మీకు నాకు ఉన్నట్టే ఆయన అన్ని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కార్యకర్తలకు న్యాయం చేసే పని జరుగుతూ ఉందండి. 100% 6 నెలల లోపల అన్ని పదవుల్ని భర్తీ చేస్తారు. ఆ భర్తీ చేయడం అంటే కార్యకర్తలకి సహాయం చేసినట్టు ఉండాలి. ప్రభుత్వం అభివృద్ధి పదవులో నడవడానికి అనుగుణంగా కూడా ఉండాలి. మీకు నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, మీరు వినుంటారు. టిటిడి బోర్డు చైర్మన్ పదవి కోసం పవన్ కళ్యాణ్ గారిని 50 మంది అడిగారంటండి. 50 మంది చెప్పారు ఆయనే.
ఎట్లా మా కుటుంబ సభ్యులు అడగలేదు, మనం అందరికీ పదవులు ఇవ్వలేము, నేను ఎవరికి ఎందుకు ఇవ్వలేమో చెప్తామని. అంటే టిటిడి బోర్డు చైర్మన్ పదవికి పవన్ కళ్యాణ్ గారిని 50 మంది అడిగితే చంద్రబాబు నాయుడు గారిని ఎంతమంది అడుగుంటారు, బీజేపీ వాళ్ళు ఎందరిని అడుగుంటారు చెప్పండి. చాలా గ్లామర్ అండి మీరు టిటిడి చైర్మన్ పదవి అంటే. అందులో మెంబర్స్ కూడా ఎంత అంటే మీకు అంటే నవ్వకపోతే మా తిరుపతిలోనే 25 మంది ఉన్నారండి. తిరుపతి నుంచే టిటిడి బోర్డు మెంబర్లు కావాలని. నన్ను చాలా మంది అడుగుతుంటారు, నన్ను కూడా. నేను నవ్వి మొన్న ఎవరు అడిగితే చెప్పాను, నాకు చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఉంచితే చాలని చెప్పాను. నిజం చెప్తున్నాను. అన్నా నీకే పదవి అని. ఏ పదవి వద్దు, స్పోక్స్ పర్సన్ గా ఇంకొక ఈ 5 ఏళ్ళు కూడా నన్ను తీసేయకుండా కమిటీలు మార్చి స్పోక్స్ పర్సన్ ఉంటే, ఎందుకంటే సమాజంలో ఇది హాయిగా ఉంటదండి. సామాజిక స్పృహ కల్పించవచ్చు, పార్టీకి అనుగుణంగా మాట్లాడచ్చు, గౌరవం ఏడన్నా ఉంటదండి. ఒక పెద్ద పదవి ఉన్నా, ఇలా 10 మంది ఉన్నా, 10 మందికి తెలిసిన ఈ గౌరవం కోసమే కదా రాజకీయాలు. ఇది నేను మాట్లాడేది కూడా మా పార్టీకి ఉపయోగపడేదే కదా. ఎవరికి నామినేటెడ్ పదవులు వచ్చి వాళ్ళ పదవులు నిర్వహిస్తున్నా వాళ్ళ కోసం సపోర్ట్ గా మాట్లాడతాను కదా. కానీ ఇది కూడా అందుకని నామినేటెడ్ పదవుల కోసం ఎవరు కార్యకర్తల కోసం మీరు అడిగేది కూడా చెప్తున్నా, కార్యకర్తలు ఎవరు బాధపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు అందరినీ సమిష్టి అభిప్రాయాలు తీసుకొని అక్కడున్న ఎమ్మెల్యేలు, మండల కమిటీ అధ్యక్షులు, లేదా పరిశీలకులు, మా పార్టీలో ప్రోగ్రామ్స్ కమిటీ వాళ్ళు, వివిధ కోణాల్లో మళ్ళీ సర్వేలు, ఇవన్నీ చేసి అందరికీ న్యాయం చేస్తారు. ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఇవన్నీ చేసేటప్పటికి ఒక 2 ఏళ్లలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, ఆ తర్వాత ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఒకే రోజు అందరికి ఇవ్వలేం, కానీ అందరికీ న్యాయం చేస్తారండి. కానీ ఒకటి సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యులు ఎవరు అడగలేదని చెప్పి తెలివిగా చెప్పారు. కానీ మనకి బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే, నాగబాబు గారికి, త్రిబుల్ ఆర్కి, రఘురామకృష్ణరాజు గారికి మధ్య బాగా పోటీగా ఉంది. ఇద్దరు కూడా టీటీడీ చైర్మన్ కోసం చూస్తున్నారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి ఆయన చాలా సార్లు కూడా అసంతృప్తి గల వినిపిస్తా ఉన్నారు. ఆయనకి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు అని. అలాగే నాగబాబు గారు కూడా ఆయన ఎంపీ టికెట్ని త్యాగం చేశారు కాబట్టి ఆయనకు అప్పుడు టీటీడీ ప్రామిస్ చేశారని కూడా ఒకటి అన్నారనమాట. సో వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరో తేల్చుకోలేకే దాన్ని డిలే చేస్తున్నారు అంటున్నారు సార్. లేదండి, ఇదన్నీ అబద్ధాలు, ఊహాజనిత. ఎందుకంటే నాకు నాగబాబుతో పరిచయం లేదు, కానీ నాగబాబు గారితో పెద్ద నేను ఏదో ముఖాముఖి కూడా చూడలేదు. ఎప్పుడు సినిమాల్లో చూశాను అంతేగాని మేమిద్దరు ముఖాముఖి కూడా కానీ రఘురామకృష్ణరాజు గారితో నాకు చాలా అనుబంధం ఉంది. అన్నదమ్ముల్లాగా అనుకోండి. నాకు ఆయన మనసు తెలుసు, అంతరంగం తెలుసు, ఆయన ఆశలు తెలుసు, కోరికలు తెలుసు. మొన్న కూడా మాట్లాడాను సరదాగా. నేను భీమవరంలో వాళ్ళ ఇంటి ముందు నుంచి మా అబ్బాయి వెళ్తున్నాడు, భీమవరంలో ప్రోగ్రామ్కి వెళ్ళిన హర్ష పోతూ నాకు ఫోన్ చేశాను, అన్న రాజు గారు ఉన్నట్టుంది, మధ్యాహ్నం పోయి కలవచ్చు, ఉంటారేమో అడుగంటే ఆయన లేదు, హైదరాబాద్ వెళ్తాను చెప్పి మొన్న కూడా మాట్లాడు కదా, 3-4 రోజుల క్రితం కూడా. ఇంత మీరు అన్నట్టు ఆడేదో కాంపిటీషన్ ఏం లేదండి. వీళ్ళిద్దరే కాదండి, మా తిరుపతిలో 2-3 అడుగుతున్నారండి చైర్మన్ పదవులు. మా చిత్తూరు జిల్లాలోనే ఒక 5-6 మంది టిటిడి బోర్డు చైర్మన్లు కావాలని అంటున్నారు. మా చిత్తూరు జిల్లా అండి, సొంత జిల్లా, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో 5-6 ఉన్నారు. వాళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది పేర్లు చెప్తున్నారు. అయితే ఎవరికి ఇవ్వాలన్నది మీకు చెప్తాను. ఇక్కడ అంటే వర్గాలు, కులాలు మీకు అప్పుడే చెప్పి ఇవన్నీ చూడాలని. అందరూ ఒకే వర్గం వాళ్ళను, ఒకే కులం వాళ్ళను టిటిడి బోర్డు చైర్మన్, ఎమ్మెల్యే తుడా చైర్మన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, డిఎస్పీ, ఎస్పీలు చేయలేం కదా. ఈ రోజు చూడండి, ఎవరైనా తిరుపతిలో మొత్తం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ రెడ్లకే పదవులు ఉండేటువంటి, ఈ రోజు ఎవరు లేరండి. కానీ అట్లనే కమ్మోళ్ళు ఎవరు లేరండి. మళ్ళీ అట్లైనా విమర్శలు. టిటిడి ఈఓ గారు బీసీ, ఎస్పీ, కలెక్టర్ అందరూ వేరు వేరు బీసీ కులాలు. ఈ రెడ్డి, నాయుడు, కమ్మ, కాపు ఈ 3 కులాలు కాకుండా మిగతా అన్ని కులాల వాళ్ళు ప్రధానమైన పదవుల్లో ఉన్నారండి ఇక్కడ అధికారులుగా. కానీ ఇట్లా అంటే ఇది ఉన్నతమైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి చేస్తున్నారు.
కానీ ఇక్కడ ఏమనిపిస్తుంది, ఒకే కులం వాళ్ళు అన్ని పదవులు కావాలని కోరుకోవచ్చు. ఇప్పుడు రెడ్లు అనుకో, నేను మా సూరా సుధాకర్ రెడ్డి ఉన్నాడు, ఆయన పులిగోరు మురళీకృష్ణారెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి, ఈయన నలుగురు రెడ్లు ఉన్నామండి. మాకు ఇస్తే కూడా టీటీ బోర్డు చైర్మన్ కావాలంటాం, తుడా కావాలంటాం, లేదా ఇంకోటి. అన్ని మా నలుగురు రెడ్లకి ఇవ్వగలరా? అసాధ్యం. లేదా ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీనివాసులు బలిజ కమ్యూనిటీలో ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది బలిజ కమ్యూనిటీలో ఉంటారు. ఇవి ఇచ్చేయగలమా? అందరు ఇవ్వలేము. అలాగే యాదవులు సామాజిక వర్గం, మా నరసింహ యాదవ్ గారు ఉన్నారు. ఇంకా ఇలా అంటే అందరూ ఒకే కులమోళ్ళు లేదా ఒక సామాజిక వర్గము లేదా ఇంకొకరు అన్ని పదవులు ఆశిస్తే అందరికీ అదే ఇవ్వలేం కదండి. రాజకీయాలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, రాజకీయాన్ని రాజకీయంగా, ఏమి ట్రస్ట్ కాదు కదండి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ట్రస్ట్ కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ పార్టీని తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సామాజిక స్పృహ కలిగిన ముఖ్యమంత్రి అండి, లేదా పార్టీ అధినేత. ఆయన అన్ని వర్గాలు కులాలకి న్యాయం చేయాలి, ప్రాంతాలకు న్యాయం చేయాలి. కాబట్టి ఆచితూచి నామినేటెడ్ పదవులు ఇస్తారు. మీరు అనుకున్నట్టు నాగబాబు గారు లేదా మన రాజు గారి మధ్య, అంటే రఘురామకృష్ణరాజు గారి మధ్య అట్లేమి టగ్ ఆఫ్ వార్స్ ఏమి లేవు. ఇవన్నీ ఊహాజనితమైన మాటలే. కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం, అంటే ఆ ఇద్దరికి వద్దని కాదండి, ఆశ లేదని కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం ఆయనకు ఆశ లేనట్టండి. వాళ్ళ అన్నగారికి నాగబాబు గారికి దాని మీద ఏం లేదు. రఘురామకృష్ణరాజు గారు మంత్రి కావాలనుకున్నారు, ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్ మీద ఉంది. ఆయన ఎంపీ అయి ఉంటే బాగుండు, కేంద్ర మంత్రిగా. ఇవన్నీ ఆయన ఉందండి, ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 5 ఏళ్ళు నిరాటంకంగా జగన్ మీద పోరాటం చేసిన వ్యక్తికి ఆశ ఉండకూడదని మనం ఎవరో చెప్పు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. అట్లా నాగబాబు గారికి లేదండి. నాగబాబు గారికి ఏ అర్హత ఉందో, ఏమి ఇవ్వాలో పార్టీ వాళ్ళకి తెలుసండి. ఏమైనా ఇవ్వచ్చు. అంటే నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల మీద నమ్మకంతో చెప్తున్నానండి. చూద్దాం సార్. ఎందుకంటే డెఫినెట్గా ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు అయితే చాలా ఓకల్గా ఉన్నారు. ఆయనకి నిజంగా టీటీడీ చైర్మన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన అయితే ఆశిస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు ఏంటంటే నాగబాబు గారికి ఆయనకి మధ్య పోటీ ఉందో తెలియదు కానీ ఒక్కసారి నాగబాబు గారు కూడా టీటీడీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారని, అలాగే ఆయన అంతకుముందు నేను ఎథీస్ట్ అని చెప్పి ఆయన చెప్పిన గొప్ప మాటలు కూడా చాలా మంది సర్క్యులేట్ చేశారు. సో మహాసేన రాజేష్కి ఎలా అయితే బ్యాక్ ఫైర్ అయిందో అలాగే కూడా నాగబాబు గారి వెనకాల కూడా సోషల్ మీడియా కొన్ని వర్కౌట్ చేసింది. సో డెఫినెట్గా ఏంటంటే వీళ్ళిద్దరు కూడా కనీసం వాళ్ళ పేర్లు అయితే మార్కెట్లో వినపడతా ఉంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎంత పోటీ ఉంది ఏంటి, నిజంగా నాగబాబు గారికి ఇస్తే సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుందా లేదన్నది కూడా మనం చూడాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వల్ల. బట్ త్రిబుల్ ఆర్ గారికి ఇస్తే మనందరం కూడా సంతోషిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.